వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది, ఆప్కాస్ను రద్దు చేస్తామంటూ. దానికి వ్యతిరేకంగా ఈ రోజంతా ఉద్యోగులు ఆందోళన బాటపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన రాష్ట్ర నేత ఏవి నాయస్తున్నారు, ఆయనతో మాట్లాడుతూ సార్ ఏంటి ప్రభుత్వం ఆప్కాస్ను రద్దు చేస్తామంటే ఇప్పటికే ప్రకటించింది, మళ్ళీ పాత విధానాన్ని తీసుకొస్తామని చెప్తున్న పరిస్థితి ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ పథకాలు, స్థానిక సంస్థలు, కేజీబీవీ లాంటి సొసైటీలు, యూనివర్సిటీలు, ధార్మిక సంస్థల్లో 2 లక్షల మంది పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లలో గత ప్రభుత్వం ఆప్కాస్ని ఏర్పాటు చేసి 1,20,000 మందిని చేర్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు జరుగుతుందని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో ఆప్కాస్ని రద్దు చేసి పాత కాలానికి అంటే సనాతన కాలానికి తీసుకెళ్తామని చెప్పి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమిస్తామని చెప్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆప్కాస్ని రద్దు చేయకూడదు, రెగ్యులరైజ్ చేయండి. ఆప్కాస్ని రద్దు చేయాలనుకుంటే రెగ్యులరైజ్ చేయండి. రెగ్యులరైజేషన్లోగా ఆప్కాస్ని కొనసాగించాలి. అందరికీ కూడా మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. కరువు భత్యాన్ని చెల్లించాలి. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం సంక్షేమ పథకాలని అమలు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయసును పెంచాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఈ సమస్యల పరిష్కారం కాకుంటే భవిష్యత్తులో మరింత 2 లక్షల మంది ఉద్యోగులు కుటుంబాలతో సహా రోడ్ల మీద కూర్చుంటాం. ప్రభుత్వం ఆలోచించాలి. ఈ రద్దు విధానాన్ని వెనక్కి తీసుకుని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఈలోగా ఎంటీఎస్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చాలా మంది ఉద్యోగాలను తొలగిస్తున్నారు, రాజకీయ వేధింపులు కూడా పెరిగాయనేది తెలుస్తుంది. ఏం చెప్తారు దాన్ని? రాజకీయ వేధింపులు పెరిగాయి, చాలా మంది ఉద్యోగాలను తొలగిస్తామంటే ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికే కొన్ని చోట్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యోతిబా పూలే గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అనంతపురం ఇతర జిల్లాల్లో తొలగించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపు వేలాది మందిని తొలగించారు. ఇతర డిపార్ట్మెంట్లో కూడా బలవంతంగా రాజీనామాలు చేస్తున్నారు. ఇది సరైంది కాదు. దీనికి మూల్యాన్ని మీరు భవిష్యత్తులో చెల్లించుకోవాల్సి ఉంటుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలు సేవ చేయడానికి వచ్చారు తప్ప మీ పార్టీలకో మీ రాజకీయ నాయకులకో సేవలు చేయడానికి రాదు. ప్రజలు సేవలు అందించడానికి వచ్చారు. అదే వాస్తవం అయితే కనుక ప్రభుత్వం మారినప్పుడల్లా ఐఏఎస్ అధికారులు తొలగించాలి, రెగ్యులర్ ఉద్యోగులు తొలగించాలి, ఇతర ఉద్యోగులు కూడా తొలగించాలి. ఎందుకు ఆప్కాస్ ఉద్యోగులు తొలగిస్తున్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తొలగిస్తున్నారు? ఇది సరైన విధానం కాదు. ఈ పద్ధతి కొనసాగితే దీని మూల్యం భవిష్యత్తులో మీరు చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీగా, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా, ఎస్ఎస్ఏ జేఏసీగా, ఎన్హెచ్ఎం జేఏసీగా, ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా చెప్తూ ఉన్నాం. ఇటువంటి విధానాలు విడనాడండి. మనందరం కలిపి ప్రజలకి మెరుగైన సేవలు అందిద్దాం. ఆ సేవలు అందించడంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పటికే అందిస్తున్నారు, భవిష్యత్తులో కూడా అందిస్తారని చెప్పి తెలియజేస్తాను. అన్ని ప్రభుత్వ ఉద్యోగులకి 62 ఏళ్ల వరకు కూడా సమయాన్ని పెంచారు, కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం అటువంటి పెంపుదల ఎక్కడా లేదనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. గత ప్రభుత్వ హయాం నుంచి కూడా అంతకుముందు 60 సంవత్సరాలు రెగ్యులర్ ఉద్యోగులు పెంచినప్పుడు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అందరికీ పెంచారు. కానీ గత ప్రభుత్వ హయాం నుంచి కూడా 62 సంవత్సరాలకు పెంచలేదు. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం నేను మంచి చేస్తామని చెప్తోంది. మరి 62 ఏళ్ళకి ఎందుకు పెంచరు? గత ప్రభుత్వం అంతకుముందర చంద్రబాబు నాయుడు గారి అధికారం ఉన్నప్పుడు ఇవ్వాల్సిన వేతనాల కంటే ఎంటీఎస్ కంటే కూడా తక్కువ వేతనాలు ఇచ్చి ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారి కాలంలో జీవో 151 ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జీవో 7 ఇచ్చారు. మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందర ఇక్కడ ఫార్చ్యూన్ మురళీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీటింగ్ పెట్టి మాట్లాడి అన్ని పరిష్కారం చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల కాలంలో ఆయన ఆఫీసులో మీటింగులు పెట్టారు. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత నోరు మెదపడం లేదు. సనాతన ధర్మం గురించో ఇతర వాటి గురించో తీర్థయాత్రల గురించో మాట్లాడుతున్నారు. మంచిదే, మీరు మాట్లాడుకోండి. అయితే 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి మీ నోరు ఎందుకు మెదపడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. ఈలోగా గ్రాస్ శాలరీ ఎంటీఎస్ అమలు చేయాలని చెప్పి డిమాండ్. కలిసారా ప్రభుత్వాన్ని కలిసి మీ సమస్యలు ఏమైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? గత 6 నెలల కాలంగా ముఖ్యమంత్రి గారు నేరుగా మేమే 2 సార్లు కలిసాం. డిప్యూటీ సీఎం గారికి వినతిపత్రాలు ఇచ్చాం. గతంలో జీతాలు ఆప్కాస్ ఉద్యోగులుగా పారామెడికల్లో ఉన్న 700 మందికి ఉద్యోగాలు రాకపోతే డిప్యూటీ సీఎం ఆఫీసు ముందర రోడ్ల మీద రాత్రి పడుకోవడం జరిగింది. అప్పటిదాకా 18 నెలల జీతాలు కూడా ఇవ్వలేదు. ఈ మంత్రులందరినీ కలిసాం, అధికారులు కలిసాం, పాత సీఎస్ని కొత్త సీఎస్ని కూడా కలిసాం. అయినా కానీ సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల ఇవాళ ధర్నా పాటు పెట్టాం. ఇది శాంపిల్ మాత్రమే. మేము ఓన్లీ నాయకులు మాత్రమే రమ్మని చెప్పి పిలిపించాం ఈ ధర్నాకి. భవిష్యత్తులో 2 లక్షల మంది కుటుంబాలతో రోడ్ల మీద అవసరమైతే కూర్చుంటాం. బకాయిలు ఉంది సార్, వేతనాలు ఎన్ని రకాల బకాయిలు ఉంది, ఏ శాఖల్లో ఉంది? ప్రధానంగా మెడికల్ అండ్ హెల్త్లో గత ప్రభుత్వ హయాంలో చివరిలో 700 మందికి పైగా నియమించారు.
వాళ్ళందరి జీతాలు 18 నెలల పాటు రాలేదు. అయితే దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి 1 నెల జీతం వేశారు. ఇంకా మిగిలిన నెలల బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది. పంచాయతీ దాని చోటైతే ఏళ్ల తరబడి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. పంచాయతీరాజ్కి మంత్రి గారు నేరుగా పవన్ కళ్యాణ్ గారే 12 నెలలు, 13 నెలలు, 14 నెలలు జీతాలు రాని పరిస్థితి ఉంది. కొన్ని డిపార్ట్మెంట్లో 2 నెలలు, 3 నెలలు రాని పరిస్థితి ఉంది. ఆప్కాస్ వచ్చిన తర్వాత కనీసం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నెల జీతాలు తీసుకుంటున్నారు. గతంలో ప్రైవేట్ కాంట్రాక్టర్లు పిఎఫ్ని కట్ చేసి దిగమింగేవారు. ఈఎస్ఐ కట్ చేసి కట్టకపోవడం వల్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి, అనారోగ్యం చేస్తే వైద్యం వల్ల చనిపోయిన పరిస్థితి ఉంది. ఆప్కాస్ వచ్చిన తర్వాత కనీసం నెల జీతం వస్తుంది. పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా అమలు అవుతున్నాయి. అయితే ఆప్కాస్ రెగ్యులరైజేషన్ సమానం కాదు. ఈ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడమే సరైన పద్ధతి అని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఇది చెప్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒకవేళ ఆప్కాస్ రద్దు చేస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి, లేదా ఆప్కాస్ను కొనసాగించాలని చెప్తున్నారు. ఏదైతే ఇతర డిపార్ట్మెంట్లో పెండింగ్ వేతనాలు ఉన్నాయో ఆ వేతనాన్నింటిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్తున్నారు. ఇది శాంపిల్ మాత్రమే చూపిస్తున్నారు. ఈరోజు ఓన్లీ జిల్లా నాయకులు, ఇతర నాయకులు మాత్రం వచ్చారు. ప్రభుత్వం కనుక స్పందించకపోతే మొత్తం అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఆందోళన పట్టే అవకాశం ఉందంటూ ప్రభుత్వాన్ని హెచ్చరికలు అయితే ఏవి నాయకులు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి, విజయవాడ నుంచి.